నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పసుపు పంటకు 15,000 మద్దతు ధర కల్పించి మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పసుపు రైతు రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. వేల్పూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ. డిమాండ్ చేసిన రాష్ట్ర రజక ఐక్యవేదిక అధ్యక్షులు జేపీ జీవన్. మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న జూట్ పేపర్ బ్యాగుల శిక్షణ కార్యక్రమం. జూట్ బ్యాగుల శిక్షణను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం చేతి వృత్తుల వారికి అవగాహన సమావేశం. చేతి వృత్తుల వారు హాజరు కావాలని కోరిన ఈఓపీఆర్డీ బ్రహ్మానందం. రైల్వే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎండిన పంటలు. ఆందోళనలో రైతులు. ఈ నెల 10న ఉస్మానియాలో జరిగే యూనివర్సిటీల సదస్సును విజయవంతం చేయాలని గోడ ప్రతులను ఆవిష్కరించిన పీడీఎస్యూ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల పసుపు రైతుల సమావేశం ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు పంటకు 15,000 మద్దతు ధర కల్పించి మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని పసుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ పసుపు పంట 7,500 కొనుగోలు చేయాలని ఏ ప్రతిపాదికన ధర నిర్ణయించి ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే బీజేపీ నేతలు పసుపు సంఘం ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వానికి ఒప్పిస్తామని ఆయన తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో గల పసుపు రైతు సంఘం కార్యాలయంలో నేడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పసుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు మాట్లాడుతూ సాంగ్లీ మార్కెట్లో పసుపు పంటకు 8,000 నుండి 9,000 ధర పలుకుతుందని, ఈ రోడ్లో 7,168 రూపాయల నుండి 8,699 రూపాయల ధర పలుకుతుందని చెప్పారు. అక్కడ ధర అధికంగా ఉంటే జిల్లా కలెక్టర్ 7,500 రూపాయల ధరను ఏ ప్రతిపాదికన నిర్ణయించి ప్రకటించారని అన్నారు. హైదరాబాద్ లో ఈ నెల 4న జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో 9 జిల్లాల పసుపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. పసుపు బోర్డు మద్దతు ధర కోసం కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, నిర్మలా సీతారామన్లు ఆర్మూర్ ప్రాంతానికి తీసుకువచ్చి పసుపు రైతుల సమస్యలు వినేలా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర 15,000 ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 15,000 మద్దతు ధర ప్రకటించి పసుపు పంటను మార్కెఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పసుపు రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల మనోహర్ రెడ్డి, శ్రీమాన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నాడు రాష్ట్ర బీజేపీ నాయకులతోటి పసుపు రైతుల సమావేశం హైదరాబాద్లో విజయవంతంగా ముగిసింది. 9 జిల్లాల నుంచి పసుపు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని మరి పసుపు రైతుల ప్రధాన డిమాండ్లు ప్రత్యేక బోర్డు ఏర్పాటు, అదేవిధంగా మద్దతు ధర విషయంలో కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని కోరడం జరిగింది. ఆ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు గారు పాల్గొనడం, జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 7,500 రూపాయలు కొనుగోలు చేయాలని. మరి ఏ ప్రాతిపదిక మీద 7,500 నిర్ణయించిందో మాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే సాంగ్లీ మార్కెట్లో 8,000 నుంచి 9,600 రూపాయలు ధర పలుకుతుంది. ఈరోడ్ మార్కెట్లో నేను ఈరోజే నాకు మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకున్నాను. 7,168 రూపాయల నుంచి మ్యాక్సిమం 8,699 అంటే 8,700 రూపాయలు ఈరోడ్ మార్కెట్లో ఉంది రేటు.
మరి ఇక్కడ 7,500 ఏ ప్రాతిపదిక మీద నిర్ణయించిందో మరి కలెక్టరు, మరి దీని వెనుక మరి రాష్ట్ర ప్రభుత్వ నేతల మరి సూచనలు ఉన్నాయా, లేకపోతే కలెక్టర్ గారి నిర్ణయం తీసుకున్నారా? నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, ఆ ఉత్తర్వులు ఏదైనా ఇచ్చుంటే లేకుంటే మౌఖికంగా చెప్పుంటే దాన్ని ఉపసంహరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ ఇప్పుడు ఎంఐ మద్దతు ధర లేని కొనుగోలు కోసం అధికారం ఇచ్చింది. సో ఈ ఎంఐఎస్ కింద కొనుగోలు చేయాల్సిందిగా ఈ 15,000 రూపాయల గిట్టుబాటు ధర వెంటనే ప్రకటించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో రైతులు నష్టపోకూడదు కదా. దీనికి కావాల్సినటువంటి కేంద్ర మద్దతు అవసరమైతే మేము రైతు ప్రతినిధులము, భారతీయ జనతా పార్టీ నాయకులను తీసుకెళ్ళి కేంద్రాన్ని ఒప్పిస్తాము. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండా కేంద్రము ఏమీ చేసే ఆస్కారం ఉండదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీకు రైతుల పట్ల శ్రద్ధ ఉంటే మీరు గత ఎన్నికల సందర్భంలో పసుపు బోర్డు ఏర్పాటు చేపిస్తామన్నారు. 3 సంవత్సరాలు గడిచిపోయింది, మరి మద్దతు ధర లేదు, పసుపు బోర్డు లేదు. అసలు మీ అధికారానికి సంబంధించిన విషయం కానప్పటికీ మరి రైతులకు మీరు హామీ ఇచ్చారు కాబట్టి కనీసం ఇప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుశా ఈ నెలాఖరుకో లేకుంటే వచ్చే నెలలోనో కేంద్ర మంత్రుల యొక్క పార్లమెంట్ జరిగే దృష్ట్యా జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మరి పసుపు మార్కెట్కి వస్తుంది. ఇప్పటికే 25% పైగా మార్కెట్కి రావడం జరిగింది. ఇంకో 75% మన ప్రాంతంలోని పసుపు మార్కెట్కి పోయేటువంటి సందర్భంలో ఈ సంవత్సరము పసుపు రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రస్తుతం 7,000, 6,500 నడుస్తున్నటువంటి మార్కెట్లో మరి నష్టపోతున్నారు. కాబట్టి మేము తెలంగాణ పసుపు రైతుల సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏ విధంగానైతే ఒక మద్దతు ధర ప్రకటించి తాత్కాలికంగా మార్కెట్ ద్వారా కొనిపించారో ప్రభుత్వాలు, ఇప్పుడు కూడా 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలా. ఈ యొక్క జరిగే నష్టంలో ఈ యొక్క ఎంఐఎస్ స్కీమ్ అంటే ఎంఐఎస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైనా ఆపత్కాలంలో రైతులను ఆదుకోవడానికి ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మన గతంలో మనము ఢిల్లీకి పోయి ఫైట్ చేస్తే కేంద్రం అనుమతించి తెలంగాణలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బేల్పూర్ మండల కేంద్రంలో రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జేపీ జీవన్, రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్లు అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా రజక ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జేపీ జీవన్, రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్లు మాట్లాడుతూ భారతదేశంలో 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులను భారత ప్రభుత్వం ఎస్సీ జాబితాలో చేర్చిందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒకటే వృత్తి చేసేవారికి ఒకే రిజర్వేషన్ కల్పించాల్సి ఉన్న 70 సంవత్సరాలుగా రజకులకు అన్యాయం జరుగుతుందన్నారు. రజకులంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే ఎస్సీ జాబితాల్లో చోటు సాధించడం సాధ్యమవుతుందని చెప్పారు. రజకులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మరపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దొన్కంటి నరసయ్య, ప్రతినిధులు మల్లేష్, దమ్మన్న స్వామి, రాజయ్య, భూమేష్, ఎల్లయ్య, బాచన్పల్లి సర్పంచ్ లావణ్య, రమాదేవి, రాజేందర్ పెద్ద ఎత్తున రజకులు పాల్గొన్నారు. ఇంకోటి కావచ్చు, మనల్ని అణిచివేసే విధానం కావచ్చు. కాబట్టి దాంట్లో భాగంగా ప్రభుత్వాలని ప్రశ్నించే దాంట్లో మాకెందుకు న్యాయం చేయట్లేదు? గత 80 సంవత్సరాలుగా పక్క రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి రజకులకు, మన రాష్ట్రంలో ఎందుకు లేదని క్వశ్చన్ చేయడానికి ఆ వాయిస్ ఈరోజు వేల్పూర్ నుండి స్టార్ట్ చేసారు. ఇది తెలంగాణ రజక శంకారావం అనుకోండి, ఇంకోటి అనుకోండి. అయినప్పటికీ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో ఐలమ్మ పేరు వాడుకొని ఐలమ్మ యొక్క స్ఫూర్తిని ఇచ్చినప్పటికీ కూడా రజకులను కులరీత్యా బానిసలుగానే చూస్తున్నారు ఇప్పటి. కాబట్టి ఆ బానిస తత్వం నుంచి
మాకు గురడి కాపు సంఘానికి డివిజన్కు ₹1,00,00,000 ఎంపీ ఇచ్చి రజకులకు ఇప్పటికీ ఒక ₹1,00,000 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ కుల వివక్షత అనేది ఇక్కడే కాదు పైదాకా ఉంది. కాబట్టి ఆ వివక్షత పోవాలంటే అందరం పోరాడాలని మేము నిర్ణయించుకున్నాం. అందరికీ చదువు రావాలి, ఉచిత విద్య రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, అన్నీ రావాలి. పేదరికమే ఇప్పటి వరకు ఉంది, బానిసలాగా ఉన్నాం. ఇంటింటికి పోయి అడుక్కొని తిన్నట్లు కష్టపడ్డ ఫలితం లేదు. ఫలితం పడితే ఊర్లలో బైకాట్లు చేస్తారు. రాజ్యాంగ రక్షణ కావాలంటే ఎస్సీలో చేర్చాలి. 18 రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నటువంటి రజకులని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లేదు? ఒక క్వశ్చన్. రెండోది, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చేర్చామని ఆ స్టెప్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కళ్ళు మూసుకొని ఎవడు దగ్గర ఉంటే వాడికి చేస్తూ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని కూడా వాడుకొని మాకు న్యాయం చేయట్లేదు. కాబట్టి మేము వాయిస్ ఈ రోజు నుంచి స్ట్రాంగ్ చేస్తాము. ఊరూరా తిరిగి రాష్ట్రమంతటా చైతన్యపరిచి దేశాన్ని మా వైపు చూడమని మేము ఆలోచిస్తున్నాం. బీసీ ప్రధానమంత్రి ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అన్నా మాకేం చేయట్లేదు. కాబట్టి మమ్మల్ని పట్టించుకోమని అడుగుతున్నాం. ఈ ప్రశ్నలు మీ ద్వారా ప్రజలందరికీ చైతన్యం చేయడానికి మేము తెలియజేస్తున్నాం. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన రైతు చిన్ని కృష్ణుడు 2007 నుండి పంటలలో సరికొత్త కెమికల్ లేని పంటలకు నాంది పలికారు. అలాగే ఇతర రాష్ట్రాల పంటలను పరిశీలించి వాటిని సేకరించి తన పొలంలో పండించి కెమికల్ లేని పంటలను వేసి ప్రజలకు ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. పురాతనమైన పంటలను పరిశీలించి పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చింతలూరు రైతు చిన్ని కృష్ణుడు మాట్లాడుతూ అతి పురాతనమైన పంటలను పరిశీలించి కెమికల్ లేకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రజలకు ఎన్నో రకాల జబ్బులతో సతమతమవుతున్న ఈ తరుణంలో భుజించే ఆహారంలో నాణ్యమైన పౌష్టికరమైన సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండే ఆహార ధాన్యాలు పండించి ఇతర రైతులకు సలహాలు సూచనలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నానని అన్నారు. తినే ఆహారంలో జాగ్రత్తగా కెమికల్ ఆహార ధాన్యాలకు అలవాటు పడి జబ్బులను కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో జబ్బులకు ఆహార ధాన్యాల ద్వారా నయం కావడానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి తన వంతుగా ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇతర రాష్ట్రాల పంటలను పరిశీలించి ఆ పంటలను తన పొలంలో పండించినట్లు తెలిపారు. జక్రన్పల్లి మండలంలో చింతలూరు చిన్ని కృష్ణుడిగా గుర్తింపు పొందానని అన్నాడు. జక్రన్పల్లి మండల్ చింతలూరు గ్రామము. నా పేరు చిన్ని కృష్ణుడు. ఇప్పుడు నేను ఆర్గానిక్ పండించే భూముల్లో ఉన్నాం తోటలో. నేను దాదాపు ఇక్కడ కెమికల్ లేకుండా 2007 నుంచి పండిస్తున్నా. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. జీలు కలికేసి దున్నే వేయడము. ఫస్ట్ బీపీట్ నుంచి, రెడ్ రైస్ నుంచి, రైతు మిత్ర, ఇట్లా నవార రకరకాల వరి వంగడాలు పండిస్తూ, అదే కాకుండా అవి పండిస్తూ ముడి బియ్యం రూపంలో తింటూ, ఇంకా పురాతన కాల వంగడాలు మన భారతదేశంలో అక్కడక్కడ రైతులు 100 ఏళ్ల కిందట వంగడాలు అక్కడ దాచిపెట్టి ఉంచి అక్కడ పండిస్తున్నారు. అటువంటి ఆహారాలల్లో ఇంకా చాలా పోషకాలు ఉంటాయని చెప్తే అక్కడ ఛత్తీస్గఢ్ వెళ్ళి, ఉత్తరప్రదేశ్ వెళ్ళి, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఇటువంటి అభ్యుదయ రైతుల దగ్గర 10 గ్రాములు 50 గ్రాముల వడ్లు సేకరించి నేను పండియడం జరిగింది. అందులో దీని పేరు మాప్లై సాంబా. ఈ వడ్ల పేరు ఇది 110 రోజుల్లో వండుతుంది. పొట్టి వంగడము. ఈ వంగడము తమిళనాడులో పెళ్లి కాబోయే దంపతులకు పిల్లగాడికి ఇదే అన్నం తినబెడతారన్నట్టు. ఎందుకొరకంటే పెళ్లి కాబోతుంది కాబట్టి మగసిరిగా పుష్కలంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆహారం తినబెడతారు. ఈ ఆహారంలో అంత బలం ఉంటుంది. ఇటువంటి ఆహారం పండించుకుంటే కూడా యువకులకు చాలా బాగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. శక్తి లేక మనం హాస్పిటల్కి పోవాల్సి వస్తున్నది. అట్లా హాస్పిటల్కి పోకుండా మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రకంగా బియ్యం పోపించుకొని ఇటువంటి ఆహారం తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ పురాతన కాలం వంగడాల విశిష్టత ఏంటంటే కెమికల్ లేకుండా హాయిగా వండుతుంది. అతి తక్కువ నీళ్లు, అన్ని వాతావరణం తట్టుకునే వంగడాలు ఇవి. ఇటువంటి వంగడాలు వండించుకొని రైతులు, ప్రతి రైతు ఒక అరెకరం నుంచి ఎకరము ఇటువంటి వంగడాలను వండించుకొని ఇటువంటి ఆహారం వండించుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఈ గడ్డి పశువులకు వేస్తే మంచి పాలు ఇచ్చి అటువంటి పాలు తాగి పిల్లలు కూడా బాగా మంచిగా ఉంటారు. ఆవులు మంచిగా ఉంటాయి. భూమి కూడా ఖరాబు కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇటువంటి మందులు వేయకపోతే వర్షాలు పడ్డ నీళ్లు భూమిలో బాగానికి మన భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఈ రైతులు అందరూ ఇటువంటి పాతకాల వంగడాలు పండించుకొని భూమిని ఆరోగ్యంగా ఉంచి నీళ్ళు ఎక్కువ భూమిలో జమ చేసేసి అందరూ ఆరోగ్యంగా ఉండి పశువులను కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుచు
సెలవు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ బ్యాగులను కాకుండా జూట్ పేపర్తో తయారు చేసిన బ్యాగులనే వాడాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో SBH ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ SBH బ్యాంకు ఆధ్వర్యంలో మొదటి విడతగా 35 మంది మహిళలకు జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగుల తయారీపై శిక్షణను అందిస్తున్నామన్నారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు SBH బ్యాంకు రాయితీపై రుణ సదుపాయాన్ని కల్పించి మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. శిక్షణ కేంద్రంలో మహిళలు తయారు చేస్తున్న జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లతాజో శ్రీనివాస్, బోన్ల సుజాత, సంతోష్, దీపిక తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మరి మహిళలందరూ మరి ఆర్మూర్ పట్టణంలో ప్లాస్టిక్ రహిత ఆర్మూర్ చేయాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మేము SBH బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పేపర్ బ్యాగ్స్ కుట్టడానికి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పోయిన శనివారం రోజు స్టార్ట్ అయింది. వాళ్ళకి 5వ రోజు కొనసాగుతుంది. మరి మహిళలు అందరూ కూడా ఇక్కడ చాలా ఆసక్తితో ఇక్కడ వర్క్ నేర్చుకోవడం జరుగుతుంది. నిజంగా మేడము గోపి మేడం గారి ఆశీస్సులతో మరి మా మహిళలందరూ కూడా ఇంత తొందరగా జూట్ బ్యాగ్స్ మరి పేపర్ బ్యాగ్స్ నేర్చుకోవడానికి ఇంతకుముందు ఉంటారని మేము అనుకోలేదు. మరి ఈరోజు మహిళలు చాలా బాగా పేపర్ బ్యాగ్స్ నేర్చుకోవడం జరిగింది. మరి అతి త్వరలోనే వీరికి లోన్స్ ఇప్పించి ఆర్మూర్ పట్టణంలోనే ఒక స్థానికంగా ఒక ప్లేస్ అంటూ తీసుకొని మరి మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ మహిళా సంఘాల వాళ్ళకి ఈ పేపర్ బ్యాగ్స్ చేయడానికి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. వారి చేతనే మరి ఎక్కువ మొత్తంలో పేపర్ బ్యాగ్స్ రెడీ చేసిన తర్వాత ఆర్మూర్ మొత్తంలో టోటల్గా ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ పేపర్ బ్యాగ్స్కి ప్యారిటీ మేము ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పేపర్ బ్యాగ్స్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మరి మనము అందరం కూడా 100% ప్లాస్టిక్ని నివారించే వాళ్ళం అవుతాం. మరి ప్లాస్టిక్ నివారించాలంటే ఖచ్చితంగా ఇంకొకటి ఏదైనా అవసరం తప్పనిసరి. కాబట్టి ఈ పేపర్ బ్యాగ్స్ని నేర్పించడం జరుగుతుంది. మరి వీరికి అనుగుణంగానే మరి ఇవాళ చాలా మట్టుకు వీళ్ళు ఈ పేపర్ బ్యాగ్స్ నేర్చుకోవడం జరిగింది. అతి త్వరలోనే మరి ఇంకా 5 రోజులలో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. మరి సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ పెట్టడానికి మేము SBH వాళ్ళతో మాట్లాడి సెకండ్ బ్యాచ్ కూడా పెట్టిస్తాము. ఇంకా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మహిళలు ఉంటే దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. జక్రన్పల్లి మండల కేంద్రంలో గల MPDO కార్యాలయంలో MPDO సీతామహాలక్ష్మి, తహసీల్దార్ గంగారంల అధ్యక్షతన గురువారం చేతి వృత్తుల వారికి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు EO PRD బ్రహ్మానందం తెలిపారు. చేతి వృత్తుల వారు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే IHL పై గ్రామాల్లో పర్యటిస్తూ పనులు వేగవంతం చేస్తున్న సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని MPDO సీతామహాలక్ష్మి ఆదేశించారు. ఈ సందర్భంగా జక్రన్పల్లి EO PRD బ్రహ్మానందం మాట్లాడుతూ గురువారం జరిగే చేతి వృత్తుల వారి అవగాహన సమావేశంకు పాల్గొని వారి సమస్యలు, కావలసిన సౌకర్యాల గురించి చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వం నుండి వారికి కావలసిన సౌకర్యాలపై నివేదికలు తయారు చేస్తామని అన్నారు. అలాగే MPDO సీతామహాలక్ష్మి వ్యక్తిగత మరుగుదొడ్లపై గ్రామాన పర్యటిస్తూ స్థానిక సిబ్బందితో పనులు వేగవంతం చేస్తున్నారు. జక్రన్పల్లి మండలాన్ని మిగతా మండలాలకు ఆదర్శంగా నిలపాలనే తపనతో ప్రతి కార్యక్రమాన్ని చురుకుగా పాల్గొని విధులలో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ గ్రామస్థాయి సిబ్బందిని పనులపై పరిగెత్తిస్తూ వేగవంతంగా చేస్తున్నారు. జక్రన్పల్లి మండలంలో రేపు అనగా
9/2/2017 రోజున ఉదయం 10 గంటలకు మీటింగ్ సమావేశ మందిరం నందు ఈ కింద తెలుపబడిన అంటే గ్రామాల్లో గల గొల్ల కుర్మ, మంగలి, చాకలి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, గూన్ల వాళ్ళ యొక్క పెద్ద మనుషులు, కుల సంఘాల పెద్ద మనుషులతోని సమావేశం 15 గ్రామాలకు సంబంధించిన పెద్ద మనుషులతోని సమావేశం ఏర్పాటు చేయనున్నది. గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటు సమావేశము మన ఎంపీడీఓ మరియు తహసీల్దారు ఈఓపీఐడి అధ్యక్షత జరుగుతుంది. కాబట్టి ఇటు సమావేశం ఈ గ్రామాల్లో గల రూరల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో, రూరల్ ఆర్టిజన్స్ అంటే గొల్ల కుర్మ, మంగలి, చాకలి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, గూన్ల వాళ్ళ యొక్క కుల సంఘ సభ్యుల పెద్ద మనుషులు ఇట్టి సమావేశానికి హాజరు కావాల్సిందిగా మరియు నిర్ణయించిన. వేల్పూర్ మండలం మీదుగా పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే మార్గం రైతుల పంట పొలాల్లో నుండి వెళ్ళింది. దీంతో రైల్వే అధికారులు, ట్రాన్స్కో సిబ్బంది ఈ ప్రాంతాల్లో కరెంటు తీగలను అండర్ గ్రౌండ్ గుండా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం రైల్వే ట్రాక్ పక్కనున్న పంట పొలాలు చేతికి వచ్చే సమయంలో గత 20 రోజులుగా అండర్ గ్రౌండ్ ద్వారా వేసే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడి కరెంటు లేక బోర్లు పనిచేయకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని రైల్వే ట్రాన్స్కో అధికారులు హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గత 20 రోజులుగా కరెంటు లేకపోవటంతో పంట చేతికి వచ్చే సమయంలో మొక్కజొన్న పంట ఎండిపోయి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంటు సరఫరా ఏర్పాట్లు చేయటం వల్ల ట్రాన్స్కో రైల్వే అధికారులు పట్టించుకోకపోవటం మూలంగా 20 రోజులుగా పంటలకు నీరందించలేకపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించి 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు. 200 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నట్లు పడగల్ గ్రామ రైతులు తెలిపారు. పడగల్ గ్రామము ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర గత చాలా రోజుల నుంచి ఇక్కడ నుంచి అటు సైడు ఇక్కడ నుంచి కరెంట్ సప్లై ఉండడం జరిగింది. ఈ కరెంట్ సప్లై గత 6 నెలలుగా చాలా సమస్యలు వస్తున్నాయి. అక్కడ దాదాపు ఒక 20 రైతులు 200 ఎకరాల పంట సాగు చేసుకుంటున్నారు. అటువంటి పంట సాగు చేసుకునే సమయంలో, పంట కోతకొచ్చే సమయంలో ఈ కరెంటు కింది నుంచి ఇచ్చినటువంటి ఏదైతే కేబుల్ ఉన్నదో ఆ కేబుల్ మొత్తం బ్లాస్ట్ అయ్యి ఖరాబ్ అవ్వడం జరిగింది. రైల్వే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకునేవారు కాదు. అట్లాగే ఏం చేసినాం, మేము స్థానికంగా ఏఈ గారిని రిక్వెస్ట్ చేసి పైన ఈరోజు కట్ చేసి మాకు గత 4 రోజుల కింద లైన్ కట్ చేయడం జరిగింది. 4 రోజుల నుంచి ఇప్పటి వరకు తాగడానికి నీళ్ళు లేవు. పంటకు కోత దశకు వచ్చినటువంటి పంట సమూలంగా నాశనం అవుతున్నది. రైతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొచ్చుకొని ఇవాళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇక్కడికి ట్రాక్ పైకి ఈరోజు అందరు రావడం జరిగింది. ట్రాక్ మీద కూర్చున్న తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ జోనల్ ఇంజనీర్ గారు, ఆఫీసర్ గారు వచ్చి మాకు ఒక 2 రోజులు సమయం ఇవ్వండి సార్ అని మేము అడగడం జరిగింది. సరే ఇస్తామని చెప్పారు. కానీ ఈ 2 రోజుల సమయం లోపల శాశ్వత పరిష్కారం చేయాలని మేము ఈ మీడియా ద్వారా అధికారులందరికీ మరియు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గోడ ప్రతులను ఆవిష్కరించిన PDSU నాయకులు ఆర్మూర్ పట్టణంలోని పలు డిగ్రీ, PG కళాశాలలో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు నిధులు లేక పరిశోధనలు కుంటుపడి నిర్వీర్యంగా అవుతుంటే వాటిని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వాలు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ రిలయన్స్ లాంటి సంస్థలకు వేల ఎకరాలు కేటాయించి విద్యారంగంలో విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో 1457 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. KG to PG ఉచిత విద్య నా కళ అని చెప్పిన సీఎం కేసీఆర్
ఆయా సామాజిక వర్గాలకు గురుకులాలు ఏర్పాటు చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి వైపు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు రాకేష్, దుర్గా ప్రసాద్, వినీత్, మౌనిక, రాధా, సంజీవ్, ప్రశాంత్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఇప్పటికే సుమారుగా 1457 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ విద్యారంగం నిధులలేమితో కుంటుపడి నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరో దిక్కున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండాను ఊపి ప్రైవేటు రిలయన్స్ లాంటి సంస్థలకు ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కూడా దారదత్తం చేసేటటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యూనివర్సిటీలలో నిధులు లేక పరిశోధనలు, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్ కూడా పరిశోధనలు లేక కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు తదితర యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్, బోధనేతర సిబ్బంది పోస్టులన్నింటినీ భర్తీ చేయాలా, అట్లాగే అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటటువంటి యూనివర్సిటీల రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. బీజేపీ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో పార్టీ పదవులకు ఎంపికైన కార్యకర్తలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వాటిని సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందేలా చూడాలని ఆయన సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పలువురిని పార్టీ పదవులలో నియమించారని, జిల్లా బీడీసీఎల్ జాయింట్ కన్వీనర్ గా మందుల వీరభద్రి, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నూతన్ను, ఆర్మూర్ పీఆర్ఓ మీడియా ఇన్ఛార్జిగా పాల భాస్కర్ను నియమిస్తూ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధ్యాగ ఉదయ్, ప్రధాన కార్యదర్శి పూజ నరేందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, కార్యదర్శి కోలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసుపు పంటకు 15,000 మద్దతు ధర కల్పించి మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పసుపు రైతు రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహానాయుడు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. వేల్పూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ డిమాండ్ చేసిన రాష్ట్ర రజక ఐక్యవేదిక అధ్యక్షులు జేపీ జీవన్. మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న జూట్ పేపర్ బ్యాగుల శిక్షణ కార్యక్రమం. జూట్ బ్యాగుల శిక్షణను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం చేతి వృత్తుల వారికి అవగాహన సమావేశం. చేతి వృత్తుల వారు హాజరు కావాలని కోరిన ఈఓపీఆర్డీ బ్రహ్మానందం. రైల్వే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎండిన పంటలు, ఆందోళనలో రైతులు. ఈ నెల 10న ఉస్మానియాలో జరిగే యూనివర్సిటీల సదస్సును విజయవంతం చేయాలని గోడ ప్రతులను ఆవిష్కరించిన పీడీఎస్యు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.